ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. రిలేషన్షిప్లో ఫోర్స్ఫుల్గా ఇద్దరు వ్యక్తులు ఏ ఒక్కరు ఉన్నా ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అండ్ దాంతోపాటు సిచ్యుయేషన్స్ ఏ విధంగా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారు? కాన్సిక్వెన్సెస్ ఏంటి? భర్త కావచ్చు, భార్య కావచ్చు, చాలా ఫోర్స్ఫుల్గా అటు విడిపోలేరు, అలానే ఉండలేరు కలిసి. కొన్ని ఇయర్స్ గడుస్తూ ఉంటుంటాయి. వాళ్ళ జీవితం అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఇంకా అసలు అడగాల్సిన అవసరమే లేదు, నరకం అని మాత్రం చెప్పగలుగుతాం. ఎందుకంటే ఏదైతే రిలేషన్ జీవితాంతం కలిసి అంటే మంచి చెడు కష్టం సుఖం పంచుకోవడానికి ఒక 7 అడుగుల బంధం వేసి అన్నీ చేసి మనం ఇంటికి వచ్చిన తర్వాత అండ్ దే బికమ్ లైక్ ఇన్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఎవరిదో ఒకరిది తప్పై ఉండొచ్చు. అలాంటి టైంలో బికాస్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఎందుకు కలిసి ఉంటారు అంటే సొసైటీ ప్రెషర్ అయి ఉండొచ్చు, పిల్లల ప్రెషర్ అయి ఉండొచ్చు, లేకపోతే తల్లిదండ్రులకు మళ్ళీ నాకు రీసెంట్గా వచ్చిన దాంట్లో ఎంత పెయిన్ఫుల్ అనిపించిందంటే అసలు ఐ కాంట్ టెల్. నిజంగా నేను ఎమోషనల్ అయిన ఒక సిచ్యుయేషన్ అంటే కౌన్సిలర్గా ఉండి ఒక కౌన్సిల్ చేస్తున్నప్పుడు నా కళ్ళల్లో అట్లా అంటే పెయిన్ అయిందంటే హస్బెండ్కి ఇంకొక రిలేషన్స్ ఉన్నాయని తెలిసినాక కూడా తెలిసి యాక్సెప్ట్ చేసి అన్నీ ఉండి అందం ఉంది, చదువు ఉంది, అన్నీ ఉండి ఉండడము అనేది సాహసం. అంటే ఎంత టాలరెన్స్ దాటిన ఒక విమెన్ డబ్బు లేకుండా ఉంటుంది, లేకపోతే తిండి లేకుండా ఉంటుంది, కానీ ఇంకొక విమెన్ ఇట్లా ఉన్నారు అంటే దే కాంట్ రియల్లీ టేక్ ఇట్. అట్లాంటిది నేనెందుకు వదిలి వెళ్ళాలి మేడం, నేను తప్పు చేయలేదు కదా అని నన్ను క్వశ్చన్ వేసినప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ విజ్డమ్ కనిపించింది నాకు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, బట్ ఆమెవి ఆ క్వశ్చన్ వేసినప్పుడు నాకు అర్థం కాల. అది డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ మీరు అడిగిన క్వశ్చన్కి వెన్ లైక్ దే డోంట్ వాంట్ టు స్టే కానీ ఉండాల్సి వస్తుంది మజబూరి హెల్ప్లెస్నెస్లో అన్నప్పుడు మాత్రము ఓ మై గాడ్. అది అసలు చిన్న గొడవ అవుతే ఇంట్లో మీకు మీ హస్బెండ్కి ఎప్పుడైనా చిన్న గొడవ అయినా మీరు ఒక 2 రోజులు 3 రోజులు మాట్లాడుకోకపోతే ఎలా ఉంటుంది? చాలా వెలితిగా ఉంటుంది కదా, వెలితిగా ఉంటుంది. ఎవరో వచ్చి మాట్లాడేయచ్చు కదా అని ఆ కోపం నుంచి బాగుండనే ఎదురు చూపుకి, ఆ ఎదురు చూపులో నుంచి వెళ్ళి మాట్లాడేదాకా యు గెట్ డౌన్ ద స్టెప్స్. బికాజ్ ఆ రిలేషన్ అలాంటిది పర్మనెంట్గా ఒక ఎమోషనల్ డిటాచ్మెంట్ ఏర్పడుతుంది చూడు. అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లివింగ్ అండర్ వన్ రూఫ్? వాట్ ఈస్ ద పర్పస్? అండ్ ఎమోషనల్గా అంటే ఒక థాట్స్ షేర్ చేసుకోరు, థాట్స్ ఫీలింగ్స్ షేర్ చేసుకోరు, వల్నరబిలిటీస్ అంటే నీకు ఏమైనా అబ్స్టికల్స్ ఏమైనా కష్టం అంటే ఇవే కదా, ఇవే మన బాండింగ్ని పెంచుతూ పోతాయి. ఒక ఫీలింగ్ వచ్చింది, అబ్బా ఏమండి నాకు ఇక్కడికి వెళ్ళాలనిపించింది, ఏమో నాకు ఇది తినాలనిపించింది, లేదు అని అంటే నాకు ఈ ఆలోచన వస్తుంది మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అన్నాం, నాకు ఈరోజు ఈ ఆలోచన వచ్చింది, లేదబ్బా నాకైతే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి, లేదు నాకు ఆఫీస్లో ఇది కదా టు హ్యావ్ వన్ షోల్డర్ టు ఈచ్ అదర్. ఇదే లేనప్పుడు ఎమోషనల్లీ డిటాచ్మెంట్ అయ్యి కమ్యూనికేషన్ అనేది జీరో అయ్యి ఓన్లీ ఫంక్షనల్ కమ్యూనికేషన్ అంటే ఏమి అవసరము, ఇక్కడికి వెళ్దాం తయారుగాండి, ఎక్కాం కూర్చున్నాం వెళ్ళాం వచ్చాం, ఎలా ఉంటుంది? మిషన్ లైఫ్ చేస్తే ఆడినట్టు. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడైతే ఇలా జరుగుతుంటుందో మాట్లాడొచ్చు కదా అని, ఇంకా కొంచెం మంచిగా చేయొచ్చు కదా అని ఇది ఎమోషనల్లీ డిస్టెన్స్ పెరుగుతా ఈ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైన రిసెంట్మెంట్ అండ్ ఐ కెన్ సే ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. ఎందుకంటే తెలియకుండానే ఒకరిదొకరికి ఇంకా కోపం. అదే నచ్చిందనుకో బారాకూన్ మాఫ్, నచ్చలేదనుకో నువ్వు ఎంత బాగా చేస్తున్నా కూడా చిరాకే. సో ఈ ఫ్రస్ట్రేషను ఈ గ్రడ్జ్ ఒకదాని మీదకి ఒకటి ఓవర్లాప్ అవుతా వీళ్ళకి ఏ చిన్నది అంటే ఏ చిన్న యాక్ట్ అయినా కానివ్వండి, ఏ చిన్నదాన్నైనా కూడా తీసుకోకుండా ప్రతి దాన్ని ఓవర్లాప్ చేసుకుంటూ చూడటానికి పైలప్ చేస్తూ ఉంటారు, ఒకదాని మీద ఒకటి. ఇది కాస్త ఎక్కడికి వెళ్తుందంటే ఒక రకమైన ప్యాసివ్ అంటే నీకు తెలియకుండానే ఎట్లా అయిపోతుందంటే నిన్ను ఇరిటేట్ చేయడానికి. మీకు ఒక మూవీ ఉంది, నాకు పేరు గుర్తు రావట్లేదు, మీరు ఈ క్వశ్చన్ అడగగానే తట్టింది. అల్లు అర్జున్ జెనీలియా అనుకుంటా, ఒక మెడికల్ స్టూడెంట్, బోత్
హ్యాపీయా రైట్ ఓ మై గాడ్ యూ హ్యావ్ లైక్ నైస్ మెమరీ. సో దాంట్లో వాళ్ళిద్దరికి కలిసి ఒక సర్కమాస్టాన్సెస్ వల్ల వాళ్ళ నాన్న ఒక పెళ్లి చేస్తాడని చెప్పేసి ఈ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంటుంది. ఇతడికి కూడా ఏదో మనీ అవసరం ఉండి స్టంట్ మాస్టర్, సో హీల్ ఆల్సో అగ్రీ. సో బోత్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు స్టే ఇన్ వన్ రూఫ్. ఇద్దరికి విడిపోవాలని ఉంటుంది, కానీ అట్లా ఉంటారు బికాస్ ఆఫ్ వేరే రీజన్స్. అయితే తెలియకుండా ఒకళ్ళనొకళ్ళు ఇరిటేట్ చేస్తుంటారు. ఈ అమ్మాయికి సౌండ్ ఇష్టం ఉండదంటే వాడు బాగా సౌండ్ పెడతాడు, పార్టీకి పిలుస్తాడు ఈ అమ్మాయి. సో ఇది నేను చెప్పబోయేది ఏంటంటే తెలియకుండానే ఒక ప్యాసివ్గా అంటే అండర్ కార్పెట్ అగ్రెసివ్ బిహేవియర్ చూపిస్తుంటారు. అంటే ఏదో ఒక రీజన్ టు ఇరిటేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికన్నా వెళ్ళొద్దు, లేకపోతే ఎవరైనా ఇంటికి పిలవాలా, ఈమెకి ఇష్టం ఉండదు ఎందుకంటే షీ డజంట్ వాంట్, కానీ పిలుస్తారు. లేదు వీళ్ళ వాళ్ళు ఎవరైనా. సో ఇలా తెలియకుండానే ఒక అగ్రెసివ్ బిహేవియర్ని ఇన్స్టిగేట్ అయితే చెయ్యడానికి, ఎందుకంటే నిన్ను హర్ట్ చేయాలి బికాస్ నీ మీద ఒక రెసెంట్మెంట్, ఒక గ్రడ్జ్ ఉంది. సో అలా తెలియకుండా ఇన్సేన్ అవుతాం. మొన్న మనం పటాన్ చెరువు ఒక ఇన్సిడెంట్, నాకు ఎందుకు అది మనసులోంచి పోవట్లేదు ఉష, ఎందుకంటే ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ బాగా ఉండి పక్కన కొన్ని ఏళ్ళు పడుకొని ఒక పిల్లని కన్నా అతను నార్మల్గా కనిపిస్తాడు, చాలా నార్మల్ ఉన్నాడు ఆయన. అట్లాంటి అతను కొట్టి చంపి ముక్కలు చేసిండు. సో ఇది ఎట్లా పెరుగుతుంది అనడానికి ఐఎమ్ గివింగ్ దట్ ఎక్స్ప్లెనేషన్ బికాజ్ అది తెలియకుండానే ఒకళ్ళకి ట్రిగ్గర్ అండ్ ఆ కసి అనేది పెంచి పోషించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతున్నప్పుడు ఒకసారి ఊహించండి, ఇది కంటిన్యూస్ స్ట్రెస్, అన్రిజాల్వ్డ్ ఇష్యూ. ఇప్పుడు ఈమె మారదు, లేకపోతే ఈయన మారడు, తాగొస్తాడు, లేకపోతే పిచ్చిగా బిహేవ్ చేస్తాడు, లేకపోతే అరుస్తాడు, లేకపోతే ఇంకొక అమ్మాయితో కంటిన్యూస్ బెట్రేయల్ ఉంది, కంటిన్యూస్ మోసం చేస్తున్నాడు, ఇట్లా కంటిన్యూస్గా హెల్ప్లెస్, నువ్వు వెళ్ళలేవు. ఎట్లుంటుంది? ఎంత స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్ అవుతుందా లేదా? ఆ క్రానిక్ స్ట్రెస్ ఎప్పుడైతే అవుతుందో దే గో ఇన్ టు ద యాంగ్జైటీ. అంటే ఈరోజు ఏం జరుగుతుంది, యాంగ్జైటీ, భయం వచ్చి ఏం చేస్తాడు, ఈమె నాతో మంచిగా ఉంటలేదు కదా బికాస్ ఆఫ్ హిస్ బిహేవియర్, షీ మైట్ లైక్ దూరం పెట్టవచ్చు ఫిజికల్గా. సో వచ్చి ఏం చేస్తాడు? సో ఎప్పుడైతే ఈ యాంగ్జైటీ ఉన్నదో డిప్రెషన్లోకి వెళ్తారా లేదా, హెల్ప్లెస్ సిచ్యుయేషన్లో, కానీ బయటికి కూడా వెళ్ళలేరు. సో ఇలాంటి ఒక నరకాన్ని మాత్రము అనుభవించడం అయితే జరుగుతుంది. అంటారు ఫోర్స్ఫుల్ రిలేషన్షిప్లో ఇది వీళ్ళు ఉండేది ఎవరి కోసము? పిల్లల కోసం. ఈ నెగటివ్ పాజిటివ్గా మేము పిల్లల కోసం ఉంటున్నాము అని అనుకుని ఒక తెలియంది ఏంటంటే అసలు ఈ గొడవ నెగటివ్ ఇంపాక్ట్ పడడం కూడా జరుగుతుంది ఉషా. ఎలా అంటే నెగటివ్ ఇంపాక్ట్ అసలు వాళ్ళకి అండర్లయింగ్ సిచ్యుయేషన్ తెలియదు. మా అమ్మ నాన్న మమ్మల్ని సాక్రిఫైస్, ఎవరో ఒకళ్ళు అయితే దీంట్లో ఇన్స్టిగేటర్ ఉంటారు, ఎవరో ఒకళ్ళు విక్టిమ్ ఉంటారు అంటే కంపారిటివ్లీ. సో వీళ్ళు మా కోసం సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారు అనే సబ్జెక్ట్ ఓవర్లుక్ అయిపోయి దే స్టార్ట్ కన్ఫ్యూజ్డ్, యాంగ్జైటీ. ఈరోజు వచ్చి ఏం జరుగుతుంది, కన్ఫ్యూజ్డ్. ఇంకా కొంతమంది పిల్లలైతే మా మూలంగా వీళ్ళ హ్యాపీనెస్ పోతుంది. అండ్ ఎందుకంటే వీళ్ళిద్దరు బ్లేమ్ చేసుకున్నప్పుడు గొడవ అవుతారు. పిల్లలు లేకపోయి ఉంటే నీతో ఉండేదాన్నే కాదు, నువ్వు చేయబట్టే నా అన్హ్యాపీనెస్, యు ఆర్ ద రీజన్ ఫర్ మై అన్హ్యాపీనెస్ అంటే బ్లేమ్ చేయడము. ఇట్లాంటివి కంటిన్యూస్గా విన్నప్పుడు వాళ్ళ చిన్న మనసులల్లా వాళ్ళు నువ్వేం చూపించాలనుకున్నది చూడరు, వాట్ దే పర్సీవ్ దే విల్ పర్సీవ్. సో అది ఒక నెగటివ్ ఇంపాక్ట్ అయితే చిల్డ్రన్ మీద పడడం జరుగుతుంది. ఇంకొక వర్స్ట్ థింగ్ ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలదే తీసుకుందాం, ఎందుకంటే దే ఆర్ లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పిల్లలు ఏదో నెగటివ్ దారిలో పోతున్నారు, కానీ పిల్లలు ఏగో ఇట్లా వీళ్ళిద్దరిది చూసుకొని అలుసు వాళ్ళు లీనియంట్గా తీసుకొని ఏదో చేస్తున్నారు. వాళ్ళ గురించి చెప్దామని ఉంది, ఇంకేదో ప్రాబ్లం కూడా వచ్చింది, కానీ అబ్బా ఇప్పుడు ఎవరు చెప్తాడులే, చెప్తే మళ్ళీ నీ మూలంగా కాన్ఫ్లిక్ట్ పెద్దగా అవుతుంది. టు అవాయిడ్ దట్ కాన్ఫ్లిక్ట్ దే విల్ పుష్ దట్ ప్రాబ్లమ్ అండర్ రగ్. అట్లా ప్రాబ్లమ్స్ని డీల్ చేయాల్సిన సమయంలో అంటే అసలు ఉండేదే ఒక రీజన్ కోసం, కానీ ఆ రీజన్ కూడా మర్చిపోయి ఇప్పుడు ఎవరు అలసిపోయి ఉంటారు. కంటిన్యూస్ చిన్నవి కూడా పెద్ద గొడవలు అవుతూ ఉంటాయి ఉషా. అవుతున్నప్పుడు ఏమైందంటే ఎంత చిన్న అవాయిడ్, అమ్మా ఇప్పుడు వద్దులే ఎందుకు ఈ నస నాకు, మళ్ళా గయాలులా కొట్లాడుకోవడము అనే ఉద్దేశంతో దే స్టార్ట్ హైడింగ్ దట్ మెయిన్ చిన్న రీజన్స్. అవి పై ఎప్పుడో బ్లాస్ట్ అయ్యి ఇంకా డిస్టెన్స్ క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీన్ని మరి ఎలా ఓవర్కమ్ చేయాలి? టూ ఆప్షన్స్, ఎనీ టైమ్ టూ ఉంటుంది, ప్లాన్ ఏ ప్లాన్ బి అయితే ఉంటుంది. నువ్వు మాత్రమే కరెక్ట్ జడ్జ్. హూ ఆర్ అండర్ దాట్ సిచ్యుయేషన్ కెన్ ఈజీలీ, వాళ్ళు మాత్రమే ఫస్ట్ ఇట్లాంటివి ఉన్నప్పుడు నా ఒక సజెషన్ ఏంది అని అంటే, ఫస్ట్ ఆర్ యూ విల్లింగ్ టు బోత్ టుగెదర్ ఉండడానికి? అంటే మనం ఉండడానికి ఒక డినయల్ ఎప్పుడైతే నాకు వద్దు అని డినయల్ చేస్తామో ఇట్ డీపెన్స్
డివైడ్ అవ్వడానికి బొచ్చడు రీజన్స్ ఉన్నాయి అనుకున్నావు. అసలు నువ్వు కలిసి ఉండాలని ఎందుకు అనుకున్నావు? ఆ కలిసి ఉన్నదానికి ఇంకొంచెం బాగా వర్క్ చేస్తే బెటర్ అవుతుందా అనే కామన్ సెన్స్ విజిడమ్ ఉన్న వాళ్ళైతే మాత్రం నథింగ్ రాంగ్ టు వర్క్ అగైన్. ఎందుకంటే ఎక్కడికి పోయినా, ఎవరితో పోయినా, ఎందరికి పోయినా ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మైనస్ ఎవరి వల్ల అయింది? ఆర్ యూ రియలీ విల్లింగ్ టు చేంజ్ ఆర్ గివ్ అ కమిట్మెంట్, వర్క్ టుగెదర్? ఆ విల్లింగ్నెస్ ఉందా? అంటే కంప్లీట్ విల్లింగ్నెస్. మజబూరీలకు మాత్రం చాలా కష్టం ఉషా. ఎప్పుడైతే ఆ విల్లింగ్నెస్ ఉందో, లెట్స్ హోల్డ్ టుగెదర్. నౌ యూ హోల్డ్ టుగెదర్, వర్క్ ఆపోజిట్. మీరిద్దరు కొట్లాడుకోకూడదు. నౌ ఇద్దరు కలిసి ఒక టీంలోకి వచ్చి రిలేషన్షిప్ ఆపోజిట్లో ఉంది, బ్యాడ్ ఉంది, లెట్స్ ఫైట్ విత్ దాట్. నువ్వు ఒకరికొకరు ఎంచుకోవడం మొదలు పెడితే ఇంకా అది ఇంకా దూరమే పోతుంది. నెవర్ యూ షుడ్ డూ దాట్. నౌ యూ బోత్ బికమ్ హోల్డ్ హ్యాండ్స్ టుగెదర్, లెట్స్ వర్క్ టుగెదర్. ఫస్ట్ ఫోర్మోస్ట్ సెట్ బౌండరీ. ఇది డిసగ్రిమెంట్ ఉండింది మన ఇద్దరికి, ఇది డిస్రెస్పెక్ట్ ఉండింది మన ఇద్దరికి, ఇది మన జాయ్ని సంపుతుంది. ఓపెన్ కమ్యూనికేషన్. వై యాక్చువల్లీ మన ఇద్దరికి ఇంత డిఫరెన్స్ వచ్చింది? ఏదో ఒక కాలంలో ఇష్టం ఉండి ఉంటుంది. ఆ ఇష్టం ఉన్న వాటిని ఫోకస్ చేస్తా, ఇష్టం లేనివి ఏమైతుందో క్యాన్ వి కరెక్ట్ ఇట్? హౌ ఈజ్ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ యువర్ లైఫ్, మై లైఫ్? ఈజ్ రియల్లీ డిజర్వ్ దూరం అవ్వడానికి? డూ ఇట్ డిజర్వ్? మన ఇద్దరం దూరం అవ్వడానికి ఈ చిన్న కారణాలా? క్యాన్ వి వర్క్ టుగెదర్ అనే ఒక మెచ్యూరిటీ మాత్రం మస్త్, అంటే లైక్ పీక్ లెవెల్ మెచ్యూరిటీకి రావాలా, టాలరెన్స్ రావాలా, పేషెన్స్ రావాలా. ఓవర్ నైట్ అయితే జరగదు. నువ్వు మారదాం అనుకున్నావు, కానీ నువ్వు తెల్లారి మళ్ళీ ఏమైనా చేస్తుంటే అందుకే నేనేముండా. యూ కాంట్ థ్రో దట్ కైండ్ ఆఫ్ టాంట్రమ్స్ ఆన్ దట్ టాపిక్. సో ఎప్పుడైతే వర్క్ చేసి రాసుకుని అండ్ దెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్పెండ్ మోర్ టైం, అంటే హెల్దీ హ్యాపీ టైం, షేర్డ్ అంటే ఇద్దరి కలిపి ఉన్న గోల్స్. మీరు ఏమో పెద్ద ప్రయత్నాలు చేయక్కర్లా, చిన్న పిల్లల్లాగా రీలర్న్ కమ్యూనికేషన్. నేను మనదొక వీడియో అద్భుతంగా పోయింది, ఎలా మాట్లాడాలా, ఎంత బాగా చెప్పారు. ఐ వాజ్ వెరీ న్యాచురల్ టు సే, ల్యాక్స్లో పోయింది. కమ్యూనికేషన్ ఈజ్ ద కీ దేర్. ఎవరోతో ఎంత బాగా మాట్లాడతాము, బాగున్నారా అని. ఇంట్లో నిన్ను నమ్ముకొని వచ్చిన భార్యను కానీ, నీతో ఉండాల్సి అన్ని బాధ్యతలు పంచుకునే భర్తను కానీ కమ్యూనికేషనే లాస్ అవ్వడం వల్ల వచ్చిన ముప్పే అది. అండ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ వల్ల. సో వీటన్నిటిని ఒకసారి కూర్చుని ఏమనిపించినా మనము మాట్లాడుకుందాం. నో సర్కాజం, నో టాంట్రమ్స్, మళ్ళా ఎత్తి చూపడం. ఫర్గివ్, నాట్ ఫర్గెట్. ఎందుకంటే ఫర్గెట్ చేసినావు అంటే మళ్ళీ రిపీట్ చేస్తావు నీ మిస్టేక్స్. డోంట్ ఫర్గెట్, కానీ ఫర్గివ్ అయితే చెయ్యాలి. అప్పుడే నీ ఓపెన్ మనస్సు ఎప్పుడైతే ఉంటుందో, నువ్వు అరే మారుతున్నాడు కదా, మారుతుంది కదా, ఎందుకు అనే ఒక విల్లింగ్నెస్ కనుక చూపించినట్టయితే పిల్లలకు క్వాలిటీ టైం ఇస్తూ మీ ఇంట్లో పాజిటివ్ అట్మాస్ఫియర్ ఒక్కటి చిన్నది స్టార్ట్ చేసి చూడండి. మీరు అడుగు, నేను ఇందాక చెప్పింది ఫస్ట్ లీడింగ్ పాయింట్ ఉషా, యూ బోత్ షుడ్ హోల్డ్ హ్యాండ్స్ అండ్ ఫైట్ అగేనెస్ట్ దట్ రాంగ్ డెసిషన్ ఆర్ రిలేషన్లో ఎక్కడ తప్పులు పోతున్నాయి, ఎవరిది తప్పు పోతుంది అనే దాని మీద ఫైట్ చేస్తే నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉంటావు లైఫ్లో. దట్ ఈస్ ద డెవలప్మెంట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మరి ఎప్పుడు వదిలేయాలి మేడం అంటే, నేనైతే ఎప్పుడు ఎక్కడికి పోయినా, ఇప్పుడు నువ్వు వదిలేసి వెళ్ళినాక అక్కడ కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ దిస్ రిలేషన్ ఈజ్ మోర్ అబ్యూజివ్, ఫిజికల్లీ, ఎమోషనల్లీ, సైకలాజికల్లీ, ఒకరిదొకరు అసలు బ్రతకలేనంత సఫకేషన్ అవుతుంది. అండ్ దట్ పర్సన్స్, ఎనీవన్ ఆర్ నాట్ విల్లింగ్ టు చేంజ్, నాట్ విల్లింగ్ టు గివ్ ఎ ఛాన్స్, నేనే కరెక్ట్, అసలు కొంచెం కూడా ట్రై లేదు, దెన్ ఇట్స్ అ ప్యూర్లీ యువర్ చాయిస్. ఐ కాంట్ టెల్. ఎందుకంటే బ్రతికి ఉండడం ఇంపార్టెంట్. పీస్ఫుల్గా బ్రతకడానికి ప్రతి మనిషికి అర్హత ఉంది. యు ఆర్ బోర్న్ టు లివ్ హ్యాపీలీ. ఈ బంధాన్ని భరించి నరకం అనుభవిస్తూ బతకమని అయితే ఒక ఆడదానిగా చెప్పను, ఒక మెన్కైనా విమెన్కైనా, యూ టేక్ ద డెసిషన్. బట్ బిఫోర్ దట్ ఎనీ టైమ్ ఏ రిలేషన్కైనా గివ్ ఏ ఛాన్స్ టు యువర్ లైఫ్. అండ్ ఐ రియల్లీ రిక్వెస్ట్ అండ్ ఐ కెన్ సే బెగ్, బికాజ్ నేను స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు బాగా అవ్వాలి అని ఒక మాత్రం చెప్పడానికి, ఇట్స్ నాట్ ఓ పెద్ద మేడం మీరేంది ఫిలాసాఫికల్గా దేవత కాదు. ఎనీ టైం అందరు ఒక్క సెకండ్ నువ్వు అనుకో ఫర్గివ్ చేయొచ్చు, ఒక్క సెకండ్ అనుకో నువ్వు, యూ కెన్ చేంజ్. నువ్వు మైండ్ గేమే,
నువ్వు మైండ్లోనే ఒక ఫ్రేమ్ వేసుకున్నావు, ఈమె ఇట్లా చేస్తుంది, ఈమె నాకు అప్పుడప్పుడు లైక్ యూ మైట్ బిహేవ్ డిఫరెంట్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ టాంట్రమ్స్, బట్ ఐ నో ఐ హ్యావ్ ఎ గుడ్ ఒపీనియన్ ఆన్ యూ, ఐ విల్ ఫర్గివ్ ఎవ్రీ డామ్ థింగ్. ఈమె నా వైఫ్, నా హస్బెండ్, మేమిద్దరం హ్యాపీగా ఉంటాం. కెన్ యూ సర్చ్ పాజిటివిటీ, కెన్ యూ సర్చ్ దట్ గ్రాటిట్యూడ్, వాట్ యూ హ్యావ్ ఎ బెస్ట్. అరే ఇందాక నేను చెప్పిన దాంట్లో ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ పాజిటివ్ ఏమున్నాయి. ఒక్క పాజిటివిటీ అసలు ట్రై చేద్దాం అనుకున్నాను. లెట్స్ బీ గ్రేట్ఫుల్ వాట్ వీ హ్యావ్ ఇన్ లైఫ్. అంతకంటే ట్రై చేయని వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. వరే బాబా, ఐ గాట్ వన్ మోర్ ఛాన్స్, లెట్ మీ ట్రై దిస్ 100% ఐ విల్ మేక్ షూర్ ఇట్ విల్ వర్క్. మనం ఎట్లా అనుకున్నాము అంటే ఇద్దరు అనుకుంటే ఎంత పవర్ పెరుగుతుంది. సో దాట్ హౌ యూ నీడ్ టు. అండ్ పిల్లలకు కూడా మీ ఎఫెక్షన్ ఎప్పుడైతే చూపిస్తారో పిల్లలు విల్ స్ప్రెడ్ దట్ లవ్ టు యూ. ఆ లవ్ మేమిద్దరిని దగ్గరికి తీసుకొస్తుంది ఎనీ టైమ్. ఐ విల్ కానీ సఫకేషన్కి అవ్వకుండా, వర్క్ చెయ్యకుండా మాత్రం ఉండకండి. డెసిషన్ తీసుకోవద్దు. అంటే వర్క్ చెయ్యకుండా మీరు విడిపోకుండా ఆ నరకం పడతా మీరు అన్నారే, అది మాత్రం అది చెయ్యొద్దు. బికాజ్ నో వన్ డిజర్వ్స్ దట్ లైఫ్. అది వర్స్ట్ లైఫ్. ఆ రాత్రులు ఆ పగళ్ళు ఎట్లా గడిచాయో ఆ లేడీకైనా ఆ జెంట్కైనా గలుస్తుంది. కానీ ఎట్లో గడ పడి ఉంటుంది కదా, నేను బయట నా తిరుగుళ్ళు తిరుగుతా అని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకునే మగాడు ఉంటే మాత్రం యూ డోంట్ డిజర్వ్ టు స్టే 4 గోడల మధ్యలో. సొసైటీ మూలంగా కానీ మీరు ఏ రీజన్తో ఉంటున్నారో ఆ రీజన్ కాకుండా మీ లైఫ్ని మీరు ఎంచుకోవడంలో ఎటువంటి గిల్ట్ కానీ తప్పు మాత్రం లేదు. ఎగ్జాక్ట్లీ. సో మీరు అన్నట్టుగానే ఫోర్స్ఫుల్ రిలేషన్షిప్లో కనుక మనం చూస్తే ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఉండాలి. తప్పకుండా. అండ్ అలాగే నిల్చొని కూర్చొని ఉండకూడదని చాలా క్లియర్గా అర్థమైంది. థ్యాంక్ యూ రజిత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.